హరహర మహాదేవ! ఓం నమ శివాయ! ముందుగా అందరికీ కార్తీక సోమవారం శుభాకాంక్షలు. నిజంగా జనాలు ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కాలేదు. పిచ్చి ముదిరి పైత్యంలాగా తయారైంది. నిన్నటి న్యూస్‌లో ఒక ఆవిడ దీపాలు పెడుతూ ఆ దీపాలు తీసుకెళ్ళి హుండీలో వేయడం జరిగింది. హుండీలో వేయడం వల్ల డబ్బులు కాలిపోయాయి. గుడి సిబ్బంది అలర్ట్ అయ్యి ఎక్కువ ప్రమాదం జరగకుండా కాపాడింది. ముఖ్యంగా మనం ఏ పని చేస్తున్నామో దాని మీనింగ్ తెలుసుకోవాలి. దాని ఇంటెన్షన్ తెలుసుకోవాలి. చేసేటప్పుడు మనం ఎంత కరెక్ట్‌గా చేస్తున్నామో చూసుకోవాలి. అది ఇతరులకు హాని కలగకుండా. 365 ఒత్తులని చెప్పేసి ఫ్యామిలీ అంతా కలిపి గుడికొచ్చేసి గుడినంతా ఆక్యుపై చేసి ఎనకాల వాళ్ళకి ఇబ్బంది పెట్టి ముగ్గులేసి దాని మీద నూనె, నీళ్లు పడి నూనె నూనె కలిగిన వాటి మీద కాళ్ళు పెట్టి కాళ్ళు జారడము, ఇలాంటి చర్యలు ఏం చేయకుండా ఇంట్లో ఫ్యామిలీకి అందరికి కలిపి ఒక్కరు సంకల్పం చేసుకొని ఒక 365 ఒత్తులు పెట్టండి. అది మీకు సత్ఫలితాన్నిస్తుంది. మనసు ప్రశాంతత అనేది ఉంటుంది. వేరే వాళ్ళకి కూడా హాని జరగదు. ఇట్లా నూనె పెట్టిది ఎక్కడ పెడితే అక్కడ నూనె దీపాలు పెట్టడం వల్ల నూనె కింద పడి పూజారులకు కూడా చాలా సార్లు ప్రమాదం జరిగింది. సంఘటనలు కూడా ఉన్నాయి. కాళ్ళు విరగడం అలాంటివి. కాబట్టి ఇలాంటి పనులు చేయడం వల్ల మనకి నష్టమే కానీ లాభం ఏమి ఉండదు. 6-7 వరకు మీకు కష్టం అనిపిస్తే 8-9 కూడా మంచి హోరా ఉంటుంది. ఆ హోరాలో కూడా మీరు పూజలనేది చేసుకోవచ్చు. వ్లాగ్స్ చేసేవాళ్ళు కూడా ఫస్ట్ మీరు పూజ అంతా చేసి ప్రశాంతంగా కూర్చున్న తర్వాత మీరు స్టార్ట్ చేసుకోండి. అందులో తప్పేం లేదు. నిజంగా ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.